సార్ ప్రతి ఒక్కరికి కళ ఏంటంటే వన్ ఆఫ్ ద డ్రీమ్ అయితే కంపల్సరీ హోమ్ అనేది ఉంటుంది. సో అలా వాళ్ళ డ్రీమింగ్ అయితే ఉంటుంది అండ్ వాళ్ళు మొత్తం ఎర్నింగ్ చేసుకున్నాక అప్పుడు హరిబరిగా లోన్ కోసం ప్రాసెస్ కోసం వెళ్తా ఉంటారు కదా. అలా కాకుండా బిఫోర్ ఏ ప్రీ ప్లాన్ చేసుకునే ప్రాసెస్ లో సో అండ్ ఎస్పెషల్లీ మీలాంటి వాళ్ళ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏమైనా ఉన్నాయా? సో ఉన్నాయి సార్, లోన్ సేవా కన్సల్టేషన్ సర్వీసెస్ అని సపరేట్ మనకు ఒక టీం ఉంది. దాంట్లో మనం ఏం చేస్తామంటే మీరు అన్నట్టే ఇప్పుడు ఎవరైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ఏంటంటే ప్రాపర్టీ జెన్యూన్ రిజిస్ట్రేషన్ ఉందంటే వెళ్ళిపోతారు వాళ్ళు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్కి వెళ్ళిపోతారు, వాళ్ళకి 30 days 45 days ఉంటుంది. సో ఇక్కడ నేను ఏమంటానంటే ఏదైనా ప్రాపర్టీ బిఫోర్ ఫైనల్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ శాంక్షన్ చేసుకోండి ఫస్ట్. మీ ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ జెన్యూన్గా ఉందా లేదా మీరు కన్సల్టేషన్ తీసుకోండి. సో లీగల్ టెక్నికల్ అని ఉంటుంది, బ్యాంక్ లీగల్ టెక్నికల్ కన్సల్టేషన్ సర్వీస్ చార్జెస్ ఉంటాయి. లేదు అసలుకి ఇప్పుడు కాదు, నేను ఒక 1 year తర్వాత నేను 1 crore, ఇప్పుడు నా శాలరీ 30,000 ఉంది, సో నేను బిజినెస్ పెడుతున్నాను, నేను దానికి ఎలాంటి ఎలిజిబిలిటీలు కావాలి. ఇప్పుడు కొంతమంది క్యాష్ బిజినెస్ చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎంత అకౌంట్ ట్రాన్సాక్షన్ ఉండాలి, ఎవ్రీథింగ్ కన్సల్టేషన్ ఛార్జెస్ సార్. ప్లస్ సిబిల్ ఇష్యూ ఉంది, సిబిల్ కూడా రిజాల్వ్ చేస్తాం, అది కన్సల్టేషన్ ఛార్జెస్ పడుతుందండి. యూ కెన్ బుక్ అవర్ అపాయింట్మెంట్, యూ కెన్ అప్రోచ్ అవర్. సో మీకు ఏంటంటే ఫోన్ కన్సల్టేషన్ ఉంది, డైరెక్ట్ 1-to-1 కన్సల్టేషన్ ఉంది. సో లేదు మీరు ఫైనాన్షియల్గా కొంచెం పోర్ట్ఫోలియో బిల్డింగ్ చేయాలి మీది, అది ఫుల్ డే వర్క్షాప్ ఉంటుంది. మేము వర్క్షాప్స్ కూడా క్రియేట్ చేస్తుంటాం, కంపల్సరీ యూజ్ చేసుకోండి. సో మీరు ఇక్కడ 1000-2000 గురించి మీరు lakhs of money మీరు లాస్ అవుతారో అది చేయకండి, నా సజెషన్ అది.